పక్క కన్నా నీడ పడుతుందా దానికి రైట్ రండి గట్టిగా మాట్లాడతాలే నేను మాట్లాడి నువ్వే మాట్లాడుతున్నావు. ఇది ఆ ఛానల్లో TV9 అంటే మీదేనా? రైట్, ఓకే, వాళ్ళదని అర్థం. ఓకేనా? మీ సెల్లు నమ్మ చేసుకోండి ఎవరు వెనకాల. అందరికీ నమస్కారం. మొన్న రోజు జరిగినటువంటి సంఘటన తీసుకున్నట్టయితే అది యాదృచ్ఛికము, అది ఊహించినటువంటి పరిణామం. అక్కడ ముఖ్యంగా కాంట్రాక్ట్ చేస్తున్నటువంటి ఎస్ఆర్సి కన్స్ట్రక్షన్ చెందినటువంటి టిప్పర్ ఆ ప్రాంతంలో ఆ రోడ్డు మీద వస్తున్నటువంటి సందర్భంలో ప్రకాష్ రెడ్డి వెహికల్ కూడా అక్కడికి వెళ్ళడం యాదృచ్ఛికంగా, అది యాక్సిడెంట్ జరగలేదు కానీ అది త్రుటిలో తప్పిపోయినటువంటి ప్రమాదం. కానీ దాన్ని ప్రకాష్ రెడ్డి రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సంఘటనని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైనా పడే గోడ కింద పోయేసి ఎవరైనా నిలబడతారా? ఎస్ఆర్సి వెహికల్ అని తెలిసినప్పుడు అది పోయి గుద్దితే ఏమవుతుంది? అది వాళ్ళే చేయించినట్టు అవుతుంది. అంటే అది వాస్తవం, కానీ అది ఎక్కడ తప్పది. అది యాదృచ్ఛికంగా ఆ యాక్సిడెంట్ జరిగేదాని ప్రమాదం ఉండినా జరగలేదు. దాన్ని ఈరోజు గన్మెన్లు ఇవ్వలేదని, ఆ గన్మెన్ల కోసం ఈరోజు ఏదో కుట్ర చేశారు సురేంద్రబాబు అని, అదే శ్రీరాములని ఆ విధంగా మాట్లాడడం ఇది భావ్యంగా లేదు. ఈరోజు మనం గతంలో కూడా చూసాం, చాలా సంఘటనలు చూసాం ఈ రాష్ట్రంలో. ఆ రోజులో 2004లో మేము తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు మాకు కూడా గన్మెన్లు కూడా తీసివేయడం జరిగింది, కానీ మేము అక్కడ ఏమీ మాట్లాడలేదు. అదేవిధంగా ముఖ్యంగా 2019 నుండి 24 మధ్య ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు లా అండ్ ఆర్డర్ విఘాతం జరిగింది. అదేవిధంగా ఇష్టానుసారం మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద నోరు జారడం జరిగింది. ముఖ్యంగా వంశీ అయితేనేమి, నాని అయితేనేమి, జోగి రమేష్ అయితేనేమి, వాళ్ళంతా మీ అందరికీ తెలుసు ఎన్ని రకాల ఏ విధంగా మా నాయకుల మీద ఆవాకలు చీవాకలు మాట్లాడినటువంటి సంఘటనలు ఆ రోజు మీ అందరికీ తెలుసు. అయితే ఈనాడు చూస్తూ ఉన్నాం, లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది. లా అండ్ ఆర్డర్కి ఎక్కడ విఘాతం కలుకోకుండా ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పాలిస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా ఆ సంఘటన జరిగిన తర్వాత నీవు నోరు బారేసుకున్న తర్వాత మా జిల్లా పార్టీ అధ్యక్షులు ఎంఎస్ రాజు గారు మాట్లాడినప్పుడు ఆయన మీద నీవు కూడా మాట్లాడడం, అది అన్ని కోట్లు పెట్టి ఆ ఇండ్లు కొన్నాడు, ఈ ఇండ్లు కొన్నాడు, ఆ బిల్డింగ్లు ఉన్నా, ఈ బిల్డింగ్లు ఉన్నాయని మాట్లాడుతున్నావు. అంటే ఉంటే తప్ప అని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. అవునయా, ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా మీలాగే మిద్దులు మేడలు ఉండకూడదా? మీరు మాత్రమే రాజభవనాలు ఉండాలా మీకని ప్రకాష్ రెడ్డిని హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు.
తేల్చుకుందాంరా. ఇవన్నీ రెచ్చికొట్టే ధోరణికి వెళ్ళొద్దు. ముఖ్యంగా సమయమును పాటించాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయ నాయకులు. ముఖ్యంగా ఈరోజు అందరూ కూడా ప్రజలంతా కూడా చూస్తున్నారు, మనం మాట్లాడేటువంటి విషయాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. నీ విషయం అయితేనేమి, రాజు విషయం అయితే, మా విషయం అయితేనేమి, అందరినీ చూస్తున్నారు ప్రజానికం. రాజకీయ నాయకులు అంటే ఒక విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ నాయకులు అంటే యహభావం కలిగించే విధంగా ప్రయత్నాలు చేయకూడదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ప్రకాష్ రెడ్డి, నీకు ఇండ్లు లేవమయ్యా, నీకు భూములు లేవమయ్యా, ముఖ్యంగా నీకు శ్రీకంఠం టాకీస్ దగ్గర భూములు ఉన్నాయి, హైదరాబాద్లో నీకు కూడా భవనాలన్నీ ఉన్నాయి. అయితే వాళ్ళ స్వయం శక్తితో సంపాదించుకుంటే తప్పేమయ్యా, వ్యాపారాలు చేస్తే తప్పేమయ్యా, అదేవిధంగా సంపాదిస్తే తప్పేమదా, సంపాదించుకుంటాం, బయట పోతాం, తిరుగుతాం, కష్టపడతాం, రియల్ ఎస్టేట్ చేస్తాం, సంపాదించుకుంటే తప్ప మీరు మాత్రమే భవనాలు కట్టించుకోవాలా, మా ఎస్సీ ఎస్టీలు బీసీలు ఏ భవనాలు కట్టించుకోకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మా నాయకుడు ఎక్కడో ఉన్న లోకేష్ బాబు ఆయన మధ్యలో లాగాడు. ఆయన 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 చెప్పితేనే ఈరోజు మా ఎంఎస్ రాజు చేశాడని. అసలు ఆ విధంగా మా పార్టీలో ఎప్పుడు లేదు. మేము ఏమైనా పొరపాటు చేసినా, ఎలాంటి తప్పిదాలు చేసినా ఇమీడియట్గా మా నాయకుడు ఫోన్ చేసి ఆ విధంగా పోవద్దండి, ఆ విధంగా అని హెచ్చరిక మా వాళ్ళకి చేస్తున్నారు. మీ వాళ్ళు ఎక్కడైనా హెచ్చరిక జారీ చేస్తున్నారు, మీ నాయకులు మీరు తప్పు చేస్తామంటే ఇంకా రెచ్చగొట్టే విధంగా మీ నాయకులు మీరు ఈరోజు ముందుకు పోతా ఉన్నారు. ఇది తప్పు అని సందర్భంగా హెచ్చరిక చేస్తున్నా. కాబట్టి అందరూ కూడా సమయం పాటించాలా, విఘ్నతతో వ్యవహరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.